ఫిల్మోరా వీడియో ఎడిటింగ్ యాప్. ఈ మధ్య ఈ యాప్ మనకు చాలా పాపులర్ అవుతుంది. ఇందులో మంచి మంచి ఎఫెక్ట్ అండ్ ట్రాన్సాక్షన్స్ అనేవి వచ్చాయి ఈ మధ్య రీసెంట్గా. ఇందులో ఏఐ ఎఫెక్ట్స్ కానీ ఈ యాప్లో కనిపిస్తాయి. చాలా బాగా వర్క్ అవుతుంది అప్లికేషన్. అండ్ ఈ యాప్ మనకు ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. ఎలాంటి VPN కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పెయిడ్ ఎడిటింగ్ యాప్ అయినప్పటికీ దీన్ని ఎలా ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవాలో, ప్రీమియం వర్షన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను. అండ్ ఈ వీడియోలో మీకు ఫిల్మోరా ఎడిటర్ యాప్ని యూజ్ చేసి వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలో, ఇందులో ఎఫెక్ట్స్, టూల్స్, ఏ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్గా ఇక్కడ మీరు ఫిల్మోరా యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటే అందులో వాటర్ మార్క్ వస్తుంది. అండ్ వాటర్ మార్క్ని రిమూవ్ చేసుకోవాలంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీకు ఫ్రీగా వాటర్ మార్క్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఎక్కడైనా మోడ్ వర్షన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్గా మీకు ఫిల్మోరా యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. బేసిక్ పర్మిషన్స్ అనేవి ఇచ్చేసారు. దీనికి మనకు స్టోరేజ్ పర్మిషన్ అండ్ మీడియా పర్మిషన్స్ అనేవి ఇచ్చేసేయాలి. అండ్ ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఉంటుంది. కింద హోమ్, ఇక్కడ ప్లస్ అండ్ ఇక్కడ ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ ఉంటుంది. క్యాప్కట్ యాప్లో టెంప్లెట్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మనకి ఇక్కడ ఇందులో కూడా డైరెక్ట్గా టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఎక్స్ప్లోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ టెంప్లెట్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మనకు ఇక్కడ టెంప్లెట్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎఫెక్ట్స్, ఇక్కడ క్యాట్, ఇక్కడ మీకు మంచి మంచి ఇక్కడ టెంప్లెట్స్ ఉంటాయి. ఇక్కడ బిజినెస్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చాలా రకాల టెంప్లెట్స్ అనేవి కనిపిస్తాయి మీకు ఇక్కడ చూడండి. ఓకే, ఈ విధంగా. సో మనకి లోగో ఈ విధంగా డిఫరెంట్ మనకు యూనిక్ డిజైన్స్ తోటి మనకు ఇక్కడ టెంప్లెట్స్ అనేవి ఉంటాయి అనమాట. జస్ట్ వీటిలో మీ నేమ్ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మీకు ఇక్కడ ఫర్ యూ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అండ్ బర్త్డే వీడియోస్కి టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ రీల్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకు రీల్స్లో ఉండే టెంప్లెట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ వ్యాలంటైన్, తర్వాత ఇక్కడ బర్త్డే, ఇక్కడ బర్త్డే మీద క్లిక్ చేసుకుంటే బర్త్డే టెంప్లెట్స్ ఉంటాయి. సింపుల్గా ఇందులో నుంచి మీకు ఏదైనా ఒక టెంప్లెట్ని చూస్ చేసుకొని అందులో మీ ఫొటోస్ అండ్ వీడియో క్లిప్ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీకు సింపుల్గా ఒక టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో మీకు వీడియో క్లిప్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ నేను ట్రెండింగ్ మీద క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ టెంప్లెట్ మనకు బాగా నచ్చింది. ఈ టెంప్లెట్ మనకు ఈ విధంగా ఉంది. ఇప్పుడు కింద మేక్ ఏ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఈ టెంప్లెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి క్లిప్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఎన్ని ఫొటోస్ అండ్ ఎన్ని క్లిప్స్ మనకు రిక్వైర్మెంట్ ఉంటుందో అన్ని మీడియా క్లిప్స్ని మన గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ 1 సెకండ్ వెయిట్ చేయండి. సో మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. జస్ట్ మన మీడియా క్లిప్స్ని, ఫొటోస్ని రీప్లేస్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను మనకి ఇక్కడ ఫోటో క్లిప్స్ని సెలెక్ట్ చేసుకోవాలని ఆప్షన్ అయితే వచ్చింది. టోటల్గా మనకి ఇక్కడ 12 ఫోటో క్లిప్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫోటో క్లిప్ని సెలెక్ట్ చేసుకుంటాను ఈ విధంగా. సో మనకు ఎన్ని క్లిప్స్ మనకు రిక్వైర్మెంట్ ఉంటుందో అన్ని క్లిప్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. సో టోటల్గా ఇక్కడ 12 క్లిప్స్ మనకు రిక్వైర్మెంట్ ఉంది. సో 12 ఫోటో క్లిప్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంపోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే మన వీడియో అనేది మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి. ఓకే, ఈ విధంగా. ఓకే, అండ్ ఇక్కడ మనకు ప్రాజెక్ట్ ఎడిట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనం దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. అండ్ ఇక్కడ నుంచి మ్యూజిక్ని మనం కావాలంటే డిలీట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం వేరే మ్యూజిక్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం టెంప్లెట్ని యూజ్ చేసుకొని ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఇక్కడ మీకు నచ్చిన రిజల్యూషన్ 4K వరకు ఆప్షన్ ఉంటుంది. మీ డివైస్ 4K సపోర్ట్ చేస్తే 4K వరకు ఆప్షన్ ఉంటుంది. ఫ్రేమ్ రేట్ మనకి ఇక్కడ 60 వరకు ఉంటుంది. సో వాటర్ మార్క్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మనం టెంప్లెట్ని యూజ్ చేసుకొని వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. సో ఈ విధంగా మనకు నచ్చిన టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన టెంప్లెట్ని. అండ్ ఇక్కడ ఈజీ వేరు. సో మీకు టెంప్లెట్ని యూజ్ చేసుకొని వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలో తెలుసు అనుకుంటాను. ఇక్కడ హోమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఆప్షన్స్ అన్నీ ఈ విధంగా ఉంటాయి. సో మనకు ఆటో కట్ ఆప్షన్ ఉంటుంది, తర్వాత ఇక్కడ టెక్స్ట్ వీడియో ఆప్షన్ ఉంటుంది, తర్వాత AI రిమూవర్, తర్వాత ఆటో క్యాప్షన్ జనరేటర్. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనం ఇక్కడ టెక్స్ట్ వీడియో మీద క్లిక్ చేసుకుంటే ఒకసారి సింపుల్గా మనం ఇక్కడ ఏదైనా టెక్స్ట్ రాయండి. ఆ టెక్స్ట్ రాస్తే మనకి ఇక్కడ సింపుల్గా వీడియో అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ నేను సింపుల్గా ఒక టెక్స్ట్ రాస్తాను. ఇక్కడ నేను సింపుల్గా బ్యూటిఫుల్ కపుల్స్ ఆన్ బీచ్ అని ఎంటర్ చేశాను, ప్రాంప్ట్ ఇచ్చేసాను. దాని తర్వాత ఇక్కడ మనకు సెట్టింగ్స్లో ఇక్కడ మనకు వీడియో రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకు యూట్యూబ్కి కావాలంటే ఆ సెట్టింగ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సో మనకు వర్టికల్ మోడ్లో కావాలంటే వర్టికల్, ఈ విధంగా. డ్యూరేషన్ మనకు అప్ టు ఇక్కడ 3 మినిట్స్ వరకు డ్యూరేషన్ లిమిట్ ఉంది. తర్వాత మ్యూజిక్ వచ్చేసి మీకు జోనర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మ్యూజిక్ని. తర్వాత ఇక్కడ వాయిస్ ఉంటుంది. సో ఇక్కడ వాయిస్ కావాలంటే ఇక్కడ వాయిస్ని కూడా మనం క్యారెక్టర్ ఉంటాయి, చాలా క్యారెక్టర్. సో ఒక్కొక్క క్యారెక్టర్ని మీరు ప్లే చేసుకుంటూ ఆ వాయిస్ ఏ విధంగా వస్తుందో మీరు చెక్ చేసుకుంటూ పోండి. సో మీకు ఏ వాయిస్ నచ్చితే
ఆ వాయిస్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ డిఫాల్ట్గా ఫస్ట్ వన్ని సెలెక్ట్ చేసుకుంటాను ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు సింపుల్గా జనరేట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు జనరేట్ మీద క్లిక్ చేసుకుంటే సో మనకు వీడియో అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం వెయిట్ చేసుకుంటే మనకి ఇక్కడ కీవర్డ్స్ అనేవి వస్తాయి. క్లిప్ 1 క్లిప్ 2 టోటల్గా మనకి ఇక్కడ ఎన్ని క్లిప్స్ వస్తాయంటే మనకి ఇచ్చిన ప్రాంప్ట్లో 13 వీడియో క్లిప్స్ ఉన్న ఒక వీడియో అనేది 30 సెకండ్ వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఇందులో మీకు ఇక్కడ ప్రతి క్లిప్స్లో నుంచి మీకు ఏదైనా 2 కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరేట్ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనం వీడియో అనేది 100% జనరేట్ అయిపోయింది. సో ఒకసారి ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ వీడియో అనేది ఈ విధంగా వచ్చింది చూడండి. ఈ విధంగా The gentle waves caressing their feet. The golden sun sets in the horizon painting. The sky with huge. సో ఇక్కడ సింపుల్గా బ్యూటిఫుల్ కపుల్స్ వాకింగ్ ఆన్ బీచ్ అని ఇస్తే సో మనకి ఇక్కడ బీచ్ కపుల్స్ సో అన్నీ కూడా సన్సెట్ సో ఈ విధంగా మనకు ఈ విధంగా వచ్చినాయి అనమాట. ఈ విధంగా మనకు వీడియో అనేది జనరేట్ అయిపోయింది. ఇక మనకు బ్యూటిఫుల్ కపుల్స్ అన్నాం కాబట్టి ఈ విధంగా మనకు వీడియో అనేది జనరేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నుంచి ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు టెక్స్ట్ నుంచి వీడియో అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఓకే, అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ ఏఐ రిమూవర్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఏఐ రిమూవర్ ఆప్షన్లో క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి సింపుల్గా మీరు ఏదైనా మనం ఇప్పుడు ఈ ఫుటేజ్ ఉంది, ఈ ఫోటో నుంచి ఏదైనా మీరు పార్ట్ని రిమూవ్ చేసుకోవాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రాసెస్ నౌ మీద క్లిక్ చేసుకుంటే సో ఈ ఫోటోజ్ నుంచి ఆ పర్సన్ అనేది రిమూవ్ అయిపోతారు చూడండి. సో ఇక్కడ ఈ ప్రాసెసింగ్ అవుతుంది. జస్ట్ ఇక్కడ 1 సెకండ్ వెయిట్ చేయండి. సో చూడండి మనకి ఈ ఫుటేజ్ నుంచి ఆ పర్సన్ అనేది రిమూవ్ అయిపోయినారు. సో ఈ విధంగా మీరు సింపుల్గా మీకు నచ్చినట్టుగా మీరు ఏదైనా ఫోటో నుంచి ఆ పర్సన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత మనకి ఇక్కడ క్యాప్షన్స్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు సింపుల్గా ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ విధంగా నేను వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆడియో ఐడెంటిటీ ఉంది. ఇక్కడ క్లిక్ చేసుకొని సో మనం వీడియోలో ఏ లాంగ్వేజ్ అయితే మాట్లాడినామో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఇంగ్లీష్, స్పానిష్ సో ఇవన్నీ లాంగ్వేజ్ ఉన్నాయి. సో మనకు రీజనల్ లాంగ్వేజ్ అయినట్టు తెలుగు, తమిళ్, హిందీ ఈ లాంగ్వేజ్ అయితే ఉండదు. ఒకవేళ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ ఈ విధంగా. అండ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ యాడ్ క్యాప్షన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ క్యాప్షన్స్ అనేవి జనరేట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ క్యాప్షన్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. 50% వరకు కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ క్యాప్షన్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. ఈ విధంగా మనకు క్యాప్షన్స్ అనేవి వచ్చేసినాయి చూడండి. అండ్ ఇక్కడ మనకు క్యాప్షన్స్ యొక్క స్టైల్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన క్యాప్షన్స్ని ఈ విధంగా చాలా రకాల క్యాప్షన్స్ టెంప్లెట్స్ ఉన్నాయి మనకు. ఇందులో నుంచి మీకు నచ్చిన టెంప్లెట్ని చూస్ చేసుకోవచ్చు. మంచి మంచి టెంప్లెట్స్ అయితే ఉంటాయి మనకు. సో నాకు ఇక్కడ ఈ టెంప్లెట్ అనేది బాగా నచ్చింది కాబట్టి సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు వీడియోని సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో టెంప్లెట్స్ అయితే ఇక్కడ క్యాప్షన్స్ అయితే చాలా బాగున్నాయి. క్యాప్షన్స్ టెంప్లెట్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు డెఫినెట్గా మీకు ఇక్కడ క్యాప్షన్స్ వీడియో మీరు ఇందులో ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ అండ్ వీడియో క్లిప్స్, మీడియా క్లిప్స్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకొని సో ఇక్కడ నేను ఒక ఫోటోని ఒక వీడియోని యాడ్ చేసుకున్నాను ఈ విధంగా. సో మీరు కావాలంటే ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇంకా ఫొటోస్ లేదా వీడియోస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీ షూట్ చేసుకున్న వీడియోస్ యాడ్ చేసుకోవాలంటే ఓకే. అండ్ ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో నుంచి పార్ట్ని కట్ చేసుకోవాలంటే ఇప్పుడు స్టార్టింగ్ పార్ట్ ఉంది. ఈ స్టార్టింగ్ పార్ట్ కొంచెం నేను స్టార్టింగ్ నుంచి ఇంతవరకు పార్ట్ని రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఇంతవరకు డ్రాగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే స్టార్టింగ్ పార్ట్ కట్ అవుతుంది. ఇదే విధంగా ఎండింగ్లో ఈ పార్ట్ కొంచెం కట్ అవ్వాలంటే ఈ విధంగా ఎండింగ్లో వచ్చేసేయాలి. అండ్ ఇక్కడ మనకు ఈ పార్ట్ని కట్ చేసుకోవాలి. అండ్ మిడిల్లో ఏదైనా పార్ట్ని మనం స్ప్లిట్ చేసుకోవాలంటే ఇప్పుడు నాకు ఇక్కడ మనకు ఈ 3 సెకండ్ నుంచి 4 సెకండ్స్ వరకు డ్యూరేషన్లో పార్ట్ మనకు రిమూవ్ అవ్వాలంటే ఇక్కడ సింపుల్గా ఈ 3 సెకండ్స్ వరకు తీసుకురావాలి ఇక్కడ. అండ్ ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇంకొంచెం ఇక్కడ 4 సెకండ్స్ వరకు తీసుకురావాలి. అండ్ ఇక్కడ కూడా సింపుల్గా స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఆ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి ఈ విధంగా ఓకే. ఈ విధంగా డిలీట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది అనమాట.
అండ్ ఇప్పుడు 2 క్లిప్స్కి మధ్యలో ట్రాన్సిషన్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రాన్సిషన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ట్రాన్సిషన్స్ అనేవి ఉంటాయి. మనకు ఇక్కడ ట్రెండింగ్, ప్రో, బేసిక్, సో ఇక్కడ వ్లాగ్, సో ఇక్కడ డిసాల్వ్, గ్లిచ్, జూమ్. ఇక్కడ ట్రాన్సిషన్స్ మనకి ఇక్కడ వీకెండ్లో కానీ ఇన్షాట్లో ఉండే అన్ని ట్రాన్సిషన్స్ మనకు ఇందులో ఉంటాయి. వాటిలో ఉండే ట్రాన్సిషన్స్ కంటే కూడా అడ్వాన్స్డ్ ట్రాన్సిషన్స్ అన్నీ కూడా మనకు ఈ ఫిల్మోరా ఎడిటింగ్ యాప్లో ట్రాన్సిషన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇక్కడ మాస్క్ కానీ, ఇక్కడ జూమ్ కానీ, ఇక్కడ లైట్ ఎఫెక్ట్ కానీ, ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ కానీ, సో ఇక్కడ చాలా రకాల ట్రాన్సిషన్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ హలో బ్లర్ ట్రాన్సిషన్స్ కూడా ఉంది. మనకి చూడండి ఇక్కడ ఈ విధంగా. సో ఈ విధంగా మీకు ట్రాన్సిషన్స్ అనేవి ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ వీడియోని మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. వీడియో నుంచి అన్వాంటెడ్ పార్ట్ని రిమూవ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడ స్కేల్ మీద క్లిక్ చేసుకుంటే, సో ఇక్కడ మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్కి వీడియో క్రియేట్ చేసుకుంటే ఇక్కడ మనకు 9:16 ఈ రేషియో సెలెక్ట్ చేసుకోవచ్చు. యూట్యూబ్కి అయితే 16:9 దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ప్లాట్ఫామ్కి రేషియోని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ ట్రిమ్ మీద క్లిక్ చేసుకుంటే, సో ఇక్కడ ఇంతకుముందు చెప్పినా కదా ఈ విధంగా వీడియోని ట్రిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సింపుల్గా ఇక్కడ యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకుంటే ఈ వీడియోకి స్టార్టింగ్లో మనం యానిమేషన్స్ ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా ఫేడింగ్ యానిమేషన్ లేదా సో ఈ విధంగా ఈ యానిమేషన్ ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా తర్వాత మనకు ఈ యానిమేషన్ ఈ విధంగా. ఓకే, ఇక్కడ నుంచి యానిమేషన్ డ్యూరేషన్ మీరు ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా. అండ్ ఇంకా మనకి చాలా రకాల యానిమేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ఇన్ యానిమేషన్స్ అనమాట. తర్వాత అవుట్ యానిమేషన్ కూడా ఇవ్వచ్చు దీనికి మనకు సింపుల్గా ఈ విధంగా మనకు ఫేడింగ్ కానీ ఈ విధంగా యానిమేషన్. తర్వాత ఇక్కడ కాంబో యానిమేషన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఓవరాల్ వీడియో మొత్తానికి మనకు యానిమేషన్స్ అనేవి వస్తాయి అనమాట. ఈ విధంగా ఓకే, ఈ విధంగా మీకు ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, కాంబో యానిమేషన్ అన్ని యానిమేషన్స్ మనకు ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. మీరు కావాలంటే మీ వీడియో క్లిప్స్కి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వాల్యూమ్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు ఈ వీడియోలో మనకు ఒక ఆడియో ఉంది. ఆడియో మనకు నార్మల్గా 100% ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు 200% వరకు దీని వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం ఈ విధంగా. ఇందులో వీడియో వాల్యూమ్ అనేది ఎక్కువ అవుతుంది. తర్వాత ఇక్కడ మనకు వీడియో స్టార్టింగ్లో వాయిస్ అనేది మనకు ఆడియో ఉంది మెల్లగా స్టార్టింగ్ నుంచి ఫేడ్ ఇన్, తర్వాత ఎండింగ్లో ఫేడ్ అవుట్ ఈ విధంగా అవుతుంది అనమాట. స్టార్టింగ్లో ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం స్లోగా మనకు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఎండింగ్లో స్లోగా ఎండ్ అవుతుంది ఈ విధంగా అనమాట. ఇక్కడ నుంచి మనం వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే వాల్యూమ్ని తగ్గించుకోవచ్చు. తర్వాత ఇక్కడ క్రాప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు కావాలంటే మీ వీడియోని ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన రిజల్యూషన్లో ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఓకే, మీకు ఎంతవరకు కావాలో అంతవరకు క్రాప్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన పర్టికులర్ రిజల్యూషన్లో ఈ విధంగా మీరు వీడియోని క్రాప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకు స్పీడ్ మీద క్లిక్ చేసుకుంటే సో మనం వీడియో స్పీడ్ని నార్మల్గా ఇక్కడ 1x ఉంటుంది కదా, సో దీన్ని స్లో మోషన్ చేసుకోవాలంటే ఇక్కడ వీడియో స్పీడ్ని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా తగ్గించుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం 0. ఇక్కడ 3x చేసుకుంటే ఈ విధంగా తగ్గించుకోవచ్చు. కానీ తగ్గించుకుంటే మనకు వీడియోలో ఉండే సాంగ్ మనకు డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. సాంగ్ కూడా స్లోగా అయిపోతుంది, సాంగ్ మొత్తం ఫ్లో అనేది పోతుంది. కాబట్టి ఇక్కడ వీడియో నుంచి మీరు సాంగ్ని సపరేట్ చేసుకొని వీడియోని స్లో మోషన్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అప్ టు 2x 3x వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం వీడియో వాల్యూమ్ని ఈ వీడియో స్పీడ్ని తగ్గించుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కర్వ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఈ విధంగా స్పీడ్ ర్యాంపింగ్ ఉంటుంది అనమాట. ఓకే, వీడియో మనకు స్టార్టింగ్లో ఫాస్ట్ అవుతుంది, స్లో అవుతుంది, మళ్ళీ తర్వాత స్లో అవుతుంది ఈ విధంగా. తర్వాత ఇక్కడ జంప్ లెట్ ఈ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ విధంగా మనకు స్లో ఫాస్ట్ అనేది అవుతుంది. ఓకే, సో దీని గురించి మీకు స్లో ఫాస్ట్ మనకు డీటెయిల్ వీడియో కూడా చేస్తాను నేను. సో ఈ విధంగా మనకు స్లో ఫాస్ట్ చేసుకోవచ్చు, వీడియో మొత్తం స్పీడ్ని స్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు స్లో ఫాస్ట్ ఈ విధంగా ఉంది. తర్వాత ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు సో మనకు వీడియోని స్లో చేస్తే అందులో ఉండే ఆడియో కూడా మనకు డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద క్లిక్ చేసుకుంటే ఇందులో ఉండే ఆడియో మనకు సపరేట్ అయిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు మనం ఈ వీడియోని స్పీడ్ని తగ్గించినా మనకు ఆడియో అనేది అలాగే ఉంటుంది. ఆడియోలో మనకు ఎలాంటి చేంజెస్ అనేవి రావు అన్నమాట. ఇది వచ్చేసి చాలా బెస్ట్ థింగ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు వీడియో ప్లే అవుతుంటే ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడ రెడ్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే వీడియో అనేది ప్లే అవుతుంటుంది. బ్యాక్గ్రౌండ్లో మీరు మాట్లాడేదంతా కూడా రికార్డ్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఆప్షన్ కూడా ఉంది మనకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఏఐ ఆడియో ఉంది. ఇక్కడ నుంచి మీరు సింపుల్గా సాడ్ కానీ ఎక్సైటింగ్ కానీ చిల్ కానీ ఈ విధంగా 3ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ థీమ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా జనరేట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆడియో అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో దానికి తగ్గట్టు మనకి ఇక్కడ సాంగ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఒకసారి సాంగ్ని ప్లే చేస్తాను చూడండి.
ఈ విధంగా మనకు సాంగ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ నుంచి మీరు సాంగ్స్ని ఈ విధంగా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో మనకి ఇక్కడ AI నుంచి సాంగ్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు ఇక్కడ వాయిస్ ఎఫెక్ట్, బీట్స్, సో ఈ సాంగ్ యొక్క వాల్యూమ్ని ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ సాంగ్ యొక్క. తర్వాత ఇక్కడ వాయిస్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఈ ఆడియో యొక్క వాయిస్ని ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ బీట్స్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీకు ఎక్కడైనా బీట్స్ యాడ్ చేసుకోవాలంటే ఈ విధంగా బీట్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అనమాట ఆటోమేటిక్గా మనకు బీట్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇక్కడ నుంచి ఈ విధంగా బీట్స్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సాంగ్ యొక్క స్పీడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో నుంచి మనం నాయిస్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా ఈ సాంగ్ నుంచి ఇక్కడ నాయిస్ రిడక్షన్ మీద క్లిక్ చేసుకుంటే నాయిస్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఆడియో స్ట్రిచ్ అనమాట. సో ఈ ఆప్షన్ గురించి సో మీకు ఇంతగా అవసరం తెలియదు, ఎందుకంటే ఈ 10 సెకండ్ కంటే ఎక్కువ ఉంటేనే పనిగా వస్తుంది ఆప్షన్ అనేది. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఎడిట్ మీద క్లిక్ చేసుకొని ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు చాలా రకాల సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఈ విధంగా మనకు ఫన్నీ సౌండ్ ఎఫెక్ట్, డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ సౌండ్ ఎఫెక్ట్ అన్నిటిని యాడ్ చేసుకోవచ్చు మీ వీడియోలో. సో ఇవన్నీ మీకు తెలుసు అనుకుంటాను. సో సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనకు ఉంటాయి. తర్వాత ఇక్కడ ఫైల్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఫైల్ని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అలో మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏదైనా మీకు రా ఫైల్ ఉంటే ఆ ఫైల్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మనకు డైరెక్ట్గా మనకు ఫొటోస్, వీడియోస్ యాడ్ చేసుకుంటాం కాబట్టి మనకు ఈ ఫైల్ ఆప్షన్ అనేది అంతగా అవసరం లేదు. తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఆడియో, రికార్డు, సో ఇవన్నీ మీకు ఇంతకుముందే చెప్పాను. తర్వాత ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకుంటే మీ గ్యాలరీ నుంచి ఏదైనా సాంగ్ని మీరు మీ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు చాలా రకాల ట్రెండింగ్ మ్యూజిక్స్ అన్నీ కూడా కనిపిస్తాయి ఇక్కడ. సో ఈ సాంగ్స్ అన్నింటినీ ప్లే చేసుకొని మీకు నచ్చిన సాంగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫైల్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు మీకు గ్యాలరీలోంచే మీకు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న ఆడియో ఫైల్స్ అన్నీ కూడా కావాలంటే అక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపోర్ట్ ఫైల్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు మీ డివైస్ యొక్క ఏ ఫోల్డర్లో సాంగ్స్ అయితే ఉన్నాయో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి సింపుల్గా మీరు సాంగ్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ నుంచి సాంగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు సింపుల్గా ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు మీ గ్యాలరీలో ఉండే వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఆ వీడియోస్ నుంచి ఓన్లీ సాంగ్ని మాత్రం మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనకు ఈ ఆప్షన్ కూడా ఉంది. సో ఈ విధంగా మీరు మీ గ్యాలరీ నుంచి నచ్చిన సాంగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఏదైనా టెక్స్ట్ని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. మీకు సింపుల్గా ఇక్కడ వ్లాగ్ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ వ్లాగ్ అని ఒక టెక్స్ట్ని రాసుకుంటాను. తర్వాత ఇక్కడ స్టైల్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి మీకు నచ్చిన స్టైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫాంట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ చాలా రకాల మంచి ప్రీమియం ఫాంట్స్ ఉంటాయి. ఆ ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మనకు వ్లాగ్కి తగ్గట్టుగా ఉండే ఫాంట్ ఏదైతే ఉందంటే ఇది. సో ఈ ఫాంట్ మనకు కొంచెం ఈ విధంగా ఉంటుంది అనమాట వ్లాగ్కి. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ స్టైల్ మీద క్లిక్ చేసుకుని దాని కలర్ని ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, అండ్ ఇక్కడ నుంచి బార్డర్, సో ఇవన్నీ బేసిక్ ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు, స్పేసింగ్ కానీ ఇవన్నీ. అండ్ ఇక్కడ మనకు టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ యానిమేషన్స్ ఉంటాయి మనకి ఈ విధంగా, టెక్స్ట్ అని ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా మనకు టెక్స్ట్ యానిమేషన్ చాలా ఉంటాయి. సో ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే చాలా టైం అవుతుంది. ఇక్కడ నుంచి సింపుల్గా మీరు టెక్స్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఇక్కడ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. ఈ టెక్స్ట్ టెంప్లెట్ని కూడా మీరు డైరెక్ట్గా రాసుకొని టెక్స్ట్ టెంప్లెట్లో మీ నేమ్ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఈ టెక్స్ట్ని ఇక్కడ నుంచి డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ క్యాప్షన్స్ని ఎలా యాడ్ చేసుకోవాలో చెప్పాను నేను ఇంతకుముందు. తర్వాత ఇక్కడ స్టిక్కర్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ చాలా రకాల స్టిక్కర్స్ అనేవి ఉంటాయి. మనకు సోషల్ మీడియా స్టిక్కర్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ మంచి ప్రీమియం స్టిక్కర్స్ ఉంటాయి. సింపుల్గా ఈ స్టిక్కర్స్ని ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ స్టిక్కర్స్ అనేవి డౌన్లోడ్ అయిపోతాయి. ఆ డౌన్లోడ్ అయిపోయిన స్టిక్కర్ని ఇక్కడ సింపుల్గా యాడ్ చేసుకుంటే ఈ విధంగా మనకు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈజీగా స్టిక్కర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ మనకు PIP మీద క్లిక్ చేసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇప్పుడు మీ వీడియో మీద ఇంకొక వీడియో లేదా ఇంకొక ఫోటోని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ ఇదే వీడియోని యాడ్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మీరు ఇంకొక వీడియో లేదా ఇంకొక ఫోటోని ఈజీగా యాజ్ ఎ PIPగా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, తర్వాత ఈ వీడియోగా యాడ్ చేసుకున్న ఫోటోని ఇక్కడ నుంచి మనం బ్లెండింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మల్టిప్లై, ఓవర్లీ, ఈ విధంగా డిఫరెంట్ స్టైల్లో బ్లెండింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను
బ్లెండింగ్ చేసుకుంటాను నార్మల్గా. దీని తర్వాత ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ స్మార్ట్ కట్అవుట్ మీద క్లిక్ చేసుకుంటే ఈ వీడియో నుంచి మనకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ కట్అవుట్ మీద క్లిక్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుంటే మొత్తం ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది చూడండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనకు స్మార్ట్ కట్అవుట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ట్రాకింగ్, తర్వాత ఇక్కడ ఒపాసిటీ. సో ఇక్కడ ఈ వాల్ ఒపాసిటీ మనకు ఎంతవరకు ఉండాలో లేయర్ వీడియో అంతవరకు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మాస్క్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా దీనికి డిఫరెంట్ స్టైల్లో మాస్క్ని మనం ఇవ్వచ్చు అనమాట ఇక్కడ. ఓకే, సో ఈ ఆప్షన్ కూడా మీకు తెలిసిన తర్వాత ఇక్కడ ఫిల్టర్, స్పీడ్, రొటేట్ ఇవన్నీ మీకు తెలిసిన ఎఫెక్ట్స్ స్టార్టింగ్లో మీకు చెప్పిన. ఓకే, తర్వాత ఈ లేయర్ వీడియోని ఇక్కడ నుంచి డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీని తర్వాత మనకు మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎఫెక్ట్ అనమాట. ఇందులో మనకు చాలా రకాల ఎఫెక్ట్ ఉంటాయి. ఇక్కడ నేను ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఒకసారి ఇక్కడ ట్రెండింగ్ మీద క్లిక్ చేసుకుంటే సో మనకు క్యాప్కట్లో కానీ విఎన్లో కానీ ఇన్షాట్ కానీ వీ ట్యాబ్లో ఉండే ప్రతి ఎఫెక్ట్ కూడా మనకు ఇందులో ఉంటుంది. ఇక్కడ ట్రెండింగ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి చాలా రకాల ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ సింపుల్గా వర్టికల్ ఓపెన్ ఎఫెక్ట్ ఈ విధంగా ఉంది. ఓకే, అండ్ ఇక్కడ మనకు చాలా రకాల ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. మనకి ఇక్కడ ఒక్కొక్క ఎఫెక్ట్ నేను ట్రై చేసుకుంటూ అప్లై చేసుకుంటూ చూపిస్తూ పోతే చాలా టైం అవుతుంది. ఇక్కడ వైబ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఉంది మనకి ఇక్కడ. ఈ అండ్ ఇక్కడ మనకు చాలా రకాల డిఫరెంట్ వేరియేషన్ లవ్ సింబల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బేసిక్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్ మనకు షేక్ ఎఫెక్ట్స్ అనే ఈజీ షేక్ ఎఫెక్ట్స్ మనకి ఈజీలో అవైలబుల్లో ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ విధంగా. ఓకే, అండ్ ఇంకా మనకు చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్లో మనకి ఇక్కడ క్యాప్కట్లో ఉండే ప్రతి ఎఫెక్ట్ కూడా ఉంటాయి చూడండి. ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్లో ఉండే ఎఫెక్ట్ అన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు ప్రీవ్యూలో కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా. సో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్లో చాలా మంచి ఎఫెక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ సినిమాటిక్లో మనకి ఇక్కడ సినిమాటిక్ ఫ్రేమ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. తర్వాత ఇక్కడ లెన్స్లో క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మనకు వైడ్ యాంగిల్ లెన్స్, ఫాస్ట్ జూమ్, జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఎఫెక్ట్ అన్ని ఎఫెక్ట్స్ కూడా మనకు ఇందులో ఈజీగా అవైలబుల్లో ఉన్నాయి చూడండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మోషన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు షేక్ ఎఫెక్ట్, మనకు డిఫరెంట్ యానిమేషన్ ఎఫెక్ట్ అనేవి ఉన్నాయి మనకి ఇక్కడ. స్క్రోల్ జూమ్ ఎఫెక్ట్ ఉంది. ఓకే, ఈ విధంగా. ఓకే, అండ్ ఇక్కడ గ్లిచ్ మీద క్లిక్ చేసుకుంటే గ్లిచ్ ఎఫెక్ట్, అండ్ ఇక్కడ వ్లాగ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ సింపుల్గా వ్లాగ్ ఎఫెక్ట్ అంటే ఈ విధంగా ఉన్నాయి. సో డిఫరెంట్ సోషల్ మీడియా టెంప్లెట్ ఎఫెక్ట్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ కాలర్ స్క్రీన్ ఎఫెక్ట్, ఇక్కడ స్పాటిఫై మ్యూజిక్ ప్లే ఎఫెక్ట్, విండో ఎఫెక్ట్, సో ఇవన్నీ ఉన్నాయి అనమాట. అయితే ఆడియో మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఈ స్పెక్ట్రమ్ ఎఫెక్ట్ కూడా ఉంటాయి మనకు చూడండి ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా. ఓకే, అండ్ ఇక్కడ రీట్రో మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ డిఫరెంట్ స్టైల్, అండ్ ఇక్కడ ఎనర్జీ మీద క్లిక్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్, తర్వాత ఇక్కడ నేచర్, తర్వాత ఇక్కడ బ్లింక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ట్రెండింగ్లో ఉండే ఎఫెక్ట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి ఇక్కడ. ఓకే, ఈ విధంగా. తర్వాత ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి మనకు ఇక్కడ. బాడీ ఎఫెక్ట్ చూస్తే మీరు ఇక్కడ డెఫినెట్గా ఇవి అన్నీ కూడా మనకు క్యాప్కట్ యాప్లో ఉన్న ఎఫెక్ట్స్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ లవ్ ఎఫెక్ట్, తర్వాత ఇక్కడ స్ప్లిట్ ఎఫెక్ట్. ఓకే, సో మనకి ఇక్కడ 3 లేయర్ ఎఫెక్ట్ అనేది ఉంటాయి కదా. సో ఆ 3 లేయర్ ఎఫెక్ట్ మనకు ఇక్కడ ఈజీగా అవైలబుల్లో ఉంటుంది చూడండి ఈ విధంగా మిర్రర్ 3 లేయర్ ఎఫెక్ట్ ఈ విధంగా. ఓకే, అండ్ ఇక్కడ 2 లేయర్ ఎఫెక్ట్ ఉంది మనకు. ఓకే, అండ్ ఇక్కడ మనకు డెప్త్ ఉంది. ఇక్కడ పార్టీ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్, సో ఇక్కడ మనకు చాలా రకాల ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకు ఉన్నాయి. సో మంచి ఎఫెక్ట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ కూడా మనకు ఈజీగా అవైలబుల్లో ఉన్నాయి మనకు. ఓకే, ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇంకా డిఫరెంట్ డబుల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఈ విధంగా యాడ్ ఎఫెక్ట్ని మనం డిలీట్ చేసుకోవాలన్నా డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి మనకు. ఫిల్టర్స్ కూడా చాలా మంచి ఫిల్టర్స్ ఉన్నాయి. ఇక్కడ న్యాచురల్ స్కిన్ అని, సో ఇక్కడ డిఫరెంట్ అని, బ్లాక్ అండ్ వైట్ అని, సో ఇక్కడ మంచి ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫిల్టర్స్ అన్నింటినీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన ఫిల్టర్ని చూస్ చేసుకోవచ్చు. మీ ఫిల్టర్ స్ట్రెంత్ ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకే, ఈ విధంగా మీరు ఫిల్టర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ టూల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బ్రైట్నెస్ కానీ, కాంట్రాక్ట్ కానీ, వైబ్రెంట్, సాచురేషన్ వీటన్నిటిని మీరు హైలైట్స్, సో షాడో కానీ, టెంపరేచర్ని వీటన్నిటిని మీరు మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ బేసిక్ టూల్ అన్ని యాప్స్లో ఉండేటివే. సో ఈ యాప్లో కూడా ఉంది. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ హెచ్ఎస్ఎల్ కూడా ఉంది మనకు. ఇక్కడ గ్రీన్ కలర్ని హైలైట్ చేసుకోవాలంటే ఈ విధంగా గ్రీన్ కలర్ని హైలైట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఎల్లో కలర్ హైలైట్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ విధంగా ఎల్లో కలర్ హైలైట్ చేసుకోవచ్చు. స్కిన్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. హెచ్ఎస్ఎల్ టూల్ కూడా ఉంది మనకు. దీన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మంచి అనిమేషన్ ఎఫెక్ట్ అనమాట. అండ్ అడ్జస్ట్ టూల్ కూడా ఉంది మనకు. ఇక్కడ నుంచి మీ అడ్జస్ట్ టూల్, వైబ్రేషన్ ఎఫెక్ట్ మనకు ఈ విధంగా ఉంటాయన్నమాట. ఓకే, అండ్ మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్జస్ట్ అయిన తర్వాత స్కేల్ అండ్ బ్యాక్గ్రౌండ్ మీకు రిజల్యూషన్ అనేది స్టార్టింగ్లోనే చెప్పాను మీకు. వీడియో యొక్క రిజల్యూషన్ మీరు ఏ ప్లాట్ఫామ్కి వీడియో క్రియేట్ చేసుకోవాలనుకున్నారో
ఆ ప్లాట్ఫామ్కి ఎగ్జాక్ట్ రేషియో అనేది మనకు ఇందులో ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి మీరు వీడియో బ్యాక్గ్రౌండ్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జూమ్ చేసుకుంటే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది జూమ్ అయిపోతుంది అనమాట ఈ విధంగా. అండ్ ఇక్కడ నుంచి మీ బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్, మీకు నచ్చిన కలర్ని ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ విధంగా. సో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని కూడా మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మనకు బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో మనకు నార్మల్ ఎడిటింగ్ యాప్లో ఉండే ప్రతి ఎఫెక్ట్స్ అండ్ టూల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ మనకు చాలా ఇంకా మంచి మంచి ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ అండ్ టూల్స్ కూడా ఉన్నాయి. నేను ఇంకా ప్రతి ఎఫెక్ట్ అండ్ ట్రాన్సాక్షన్ గురించి క్లియర్గా చెప్పలేను. సో ఎందుకంటే ఈజీగా మీరు ఒకసారి వాటిని ఓపెన్ చేసి మీ వీడియోస్కి ఎఫెక్ట్ అప్లై చేసి చూసుకోవచ్చు. మీకు ఏది బాగా అనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే సో నేను ఒక్కొక్క దాన్ని నేను అప్లై చేసుకుంటూ పోతే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి సో మీరు ఒకసారి ట్రై చేయండి. మీ వీడియో ఫ్లోకి తగ్గట్టుగా మీ వీడియోస్కి ఏ ఎఫెక్ట్ అయితే కూల్గా ఉంటుందో. సో నార్మల్గా మీరు సింపుల్గా సినిమాటిక్ వీడియో ఎడిట్ చేసుకుంటే ఒక మంచి కూల్ ఎఫెక్ట్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ అగ్రెసివ్ యాటిట్యూడ్ వీడియోస్ యాడ్ చేసుకోవాలంటే అలాంటి యాటిట్యూడ్ ఎఫెక్ట్స్ని మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మీ వీడియో ఫ్లోని బట్టి మీరు ఎమోషన్ని బట్టి ఎఫెక్ట్స్ అన్నిటిని కూడా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇందులో ఉండే ఎఫెక్ట్ టూల్స్ అన్నిటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో టెంప్లెట్స్ ఉంటాయి, ఏ ఎఫెక్ట్స్ ఉంటాయి, అండ్ అలాగే మనకు టెక్స్ట్ వీడియో ఉంటుంది, క్యాప్షన్స్ ఉంటాయి. నార్మల్ వీడియో ఎడిటింగ్ యాప్లో ఉండే ప్రతి టూల్స్ అండ్ ఎఫెక్ట్స్ కూడా మనకు అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రిజల్యూషన్, ఫ్రేమ్ రేట్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మంచి అప్లికేషన్, డెఫినెట్గా మీరు దీన్ని ట్రై చేయండి. సో మీకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, యూట్యూబ్ లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్ని ప్లాట్ఫామ్కి వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. క్యాప్కట్ యాప్ని యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు.